నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి వార్తలు. కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి. రాష్ట్ర సర్కారు ఎన్నికలు అయిపోయినాయి, పరిపాలనలోకి వెళ్దామనుకున్నారు. కానీ జూన్ 4 దాకా ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చేదాకా కూడా ఖచ్చితంగా దానిపైన ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ ఉంటుంది. సో మనకు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటిది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా ఉండేటువంటి డైలీ రొటీన్గా ఉండేటువంటి పరిపాలన సాగవచ్చు. అయితే ఎన్నికల కోడ్ ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళా దానికి తోడు ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక కూడా జరుగుతున్నది, పట్టభద్రులకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా జరుగుతున్నది. అదొక తతంగము. జూన్ 4 దాకా ఫలితాలు వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంటుంది. ఈ ఎన్నికల కోడ్ సమయంలో ఈ జూన్ 4 దాకా ఈ 19 తారీఖు నుంచి అంటే 20 తారీఖు నుంచి ఇంకొక 10 రోజులు, అవి ఒక 4 రోజులు, 14-15 రోజుల పాటు క్యాబినెట్ సమావేశము పెట్టాలనా పెట్టకూడదా, పెడితే ఎన్నికల కమిషను ఒకవేళ అనుమతి ఇచ్చినా కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎటువంటివి కూడా ప్రకటించకూడదు. ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎన్నికలు అయిపోయినా కూడా జూన్ 4 దాకా ఖచ్చితంగా ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి ఏ అంశాలు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి మామూలు రాత్రి 7 గంటల దాకా నిన్న పొద్దున అనుకున్నారు. నిన్న మధ్యాహ్నం సెక్రటేరియట్కి ముఖ్యమంత్రి మంత్రులంతా వచ్చారు. సాయంత్రం 7 దాకా కూడా ఎన్నికల కమిషన్ నుంచి ఏమైనా సమాచారం వస్తుందేమో, క్యాబినెట్ పెడదాము, క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ ఎజెండా పైన చేద్దామనుకున్నాము. రైతు సంక్షేమము, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంట ప్రణాళిక, నిధుల సమీకరణ, విభజన సమస్యలు, జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని అనుకున్నామని వెల్లడించారు. ఎన్నికల సంఘం అనుమతించకపోవడంతో ముఖ్యమైన సమస్యలపై ఏం చేయాలనే విషయంపై చర్చించే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని పోలింగ్ మర్నాడే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దేశవ్యాప్త లోక్సభ ఎన్నికలతో పాటు శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ సమావేశానికి అనుమతి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో అధికారికంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించలేదు. ఈసీ నుంచి ఏ క్షణమైనా అనుమతి వస్తుందని మంత్రులందరూ శనివారమే మధ్యాహ్నమే సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించినటువంటి ఇతర కీలకమైన విషయాలపై మంత్రివర్గంలో చర్చించాలని ఎజెండాను సిద్ధం చేశారు. ఎన్నికల సంఘం నుంచి స్పందన లేకపోవడంతో అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉందని, వేడుకల నిర్వహణతో పాటు పెండింగ్లో ఉన్న పునర్విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలని భావించామని సీఎం చెప్పారు. సమావేశం వాయిదా పడడంతో చర్చించలేకపోయామని, ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం కూడా అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ప్రకటించారు. మరి వాళ్ళు వస్తుండొచ్చు, ఇవాళ ఆదివారం కాబట్టి ఎన్నికల సంఘం అధికారులు ఎవరు ఉండరు కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకోలేరు. సోమవారం వరకు కూడా రాకపోతే, ఒకవేళ సోమవారం పొద్దున వస్తే సోమవారం మధ్యాహ్నం నుంచి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఒకవేళ మంత్రివర్గ సమావేశాన్ని పెట్టకపోయినా కానీ ముఖ్యమంత్రి శాఖలకు సంబంధించి ఏ శాఖలో ఉన్నటువంటి అవసరాల మేరకు ఆ శాఖాపరమైనటువంటి సమీక్షను నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మంత్రివర్గ సమావేశం అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఎన్నికల కమిషను ఒక మాట చెప్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయనుకోండి, వాటిని ప్రభావితం చేసేటువంటి జూన్ 2 లోపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 10 ఏళ్ల పాటు విభజన చట్టం ప్రకారం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో లొల్లిలైనాయి, పల్నాడు ఇంకొక చోట చాలా పెద్ద కొట్లాట్లు అయినాయి. అక్కడ కొన్ని చోట్ల మళ్ళీ రీపోలింగ్ పోయేటువంటి అవకాశం ఉన్నది. ఈ ప్రభావం అక్కడ చూపొచ్చు కదా.
అందుచేత వాటిపైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆవిర్భావ దినోత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లపైన మంత్రి మండలి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రుణమాఫీ అనేటువంటిది చాలా పెద్ద అంశము. శాఖపరమైనటువంటి సమీక్ష చేసినా కూడా కేవలం ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఒకటే పెట్టిరు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది? బ్యాంకర్లు ఒప్పుకుంటారా? ఏ బ్యాంకు ఏవి కుదువబెట్టి తీసుకొస్తారనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు. బ్యాంకర్లు ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే మంత్రి మండలికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర కావాలి. ఆ కార్పొరేషన్ అనేటువంటిది ఇప్పుడు ఎన్నికలు లేవు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపెడుతుంది కదా. 3 జిల్లాల్లో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోడ్ ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కూడా పూర్తి స్థాయిగా